జై స్వరాజ్ వరల్డ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకొరకు మాట్లాడుతున్నది. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఉండరు అంటారు. అలాగే రాజకీయాల్లో హత్యలు కన్నా ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి అంటారు. అలా ఆత్మహత్య సదృశమైన సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. మన విజయవాడ టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న గారు ఆవేశం మరి ఎందుకు వచ్చిందో తెలియదు. ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నమాట లోకేష్ గారికి అప్పచెప్పాలి అని చెప్పేసి చాలా బిగ్గరగా, చాలా గట్టిగా, చాలా బలంగా చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో పార్టీ పరంగా లోకేష్ గారి యొక్క మాటకన్నమాట విలువ ఉంది. ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. అటువంటి వ్యక్తికి పార్టీ అంటే పార్టీ పగ్గాలు అని చెప్పేసి పార్టీకి కన్ఫైన్ చేయటంలో ఆయన ఉద్దేశం ఏమిటి? రేపు ఇది చాలా సెన్సిటివ్ ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది అంటే కూటమి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎంత బలంగా నమ్ముతున్నారో, కాదు వైసీపీ వస్తుందని చెప్పి వాళ్ళు అంత బలంగా చెప్తున్నారు. అయినా అందరి యొక్క రివ్యూస్ కానీ లేకపోతే అభిప్రాయాలు కానీ మాట కూటమికి అనుకూలంగా ఉంది. ఈ కూటమి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా అక్కడ ముందు ఏమిటంటే మంత్రి పదవులు 3 పార్టీలకు సర్దాలి. అలాగే ఈ టీడీపీలో కూడా అన్నమాట ఎంతో కాలం నుంచి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. అక్కడ కూడా అన్నమాట ప్రాంతీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, రకరకాల సమీకరణాలు ఉండాలి. అలా 3 పార్టీలకు కూడా మాట ప్రాధాన్యత ఉండాలి. అంతటి అదే సమయంలో ఒక ఎలక్షన్ ఎన్నికల హామీలు అన్నమాట తలకు మించినటువంటి భారం, దాన్ని ఏ విధంగా సమర్థంగా అన్నమాట ఎదుర్కోవాలి, న్యాయం చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆయన పార్టీ లోకేష్ని పార్టీ పదవికి పగ్గాలు చెప్పండి లోకేష్ గారికి అని చెప్పేసి ఈయన చెప్పటం అంటే ఏమిటి? క్యాబినెట్లోకి మంత్రి పదవి అంటే ఏం కన్వే చేయదలుచుకున్నారు ఆయన? అంటే పార్టీకి అన్నమాట కన్ఫైన్ చేయండి, మంత్రి పదవి వద్దనా? అసలు ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఆ యొక్క ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా? పార్టీలో ఆయన పరిస్థితి కానీ, ఆయన స్థితికి కానీ, ఆయన పొజిషన్ కానీ ఎవరు ఛాలెంజ్ చేయట్లేదే. ఇదమిద్దంగా అంటే ఇప్పుడు ఆయన నువ్వు పొగడాలి అనుకుంటే రకరకాలుగా పోడు, అంతేగాని ఇది సమయం కాదు, ఇది వేదిక అంతకంటే కాదు. ఆయన ప్రకటనలో అన్నమాట చాలా డొల్లతనం ఉంది. అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రముఖ నాయకుడు. ఒకానొక సందర్భంలో అన్నమాట చంద్రబాబు నాయుడు గారే ఆయనకి కితాబు ఇచ్చారు, బుద్ధా వెంకన్న గారిని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేసి. సరే, దాని పర్యవసానం ఏంటనే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. 1 నెల రోజుల ముందు ఎన్నికలకు దగ్గర అవుతాను ఉంది కూడాను. అసలు 1 నెల రోజుల ముందు అన్నమాట ఇటు జనసేన ఓట్లు ఈ కూటమిలోని ఇతర పార్టీలకు అన్నమాట ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే బీజేపీ ఓట్లు అన్నమాట ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే బీజేపీకి టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. రకరకాల సందేహాలు, అనుమానాలు ఎన్నిటితో అన్నమాట కొత్తలాడిపోయింది వాతావరణం. అదృష్టవశాత్తు హ్యాపీగా అన్నమాట జనసేన ఓట్లు మాత్రం 100% ట్రాన్స్ఫర్ అయినాయి. అలాగే బీజేపీకి కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. విజయ బాటలో పయనిస్తోంది కూటమి. ఈ సందర్భంలో చాలా క్లిష్టమైనటువంటి ఎవరి యొక్క భావోద్వేగాన్ని, ఎవరి యొక్క గౌరవాన్ని భంగపరచకుండా, తక్కువ చేయకుండా ముందుకు జాగ్రత్తగా అడుగేయటం చాలా అవసరం. అందువల్ల ఇటువంటి తొందరపాటు ప్రకటనలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ సెలవు.